హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో ఆనియన్ సమోసా అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం సమోసా షీట్స్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అని చెప్పి నేను 1 కప్పు, 1/2 కప్పు వరకు అయితే నేనైతే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. నేనైతే మైదాని తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, అలాగే ఆయిల్ కొంచెం వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చాలా కొంచెం ముద్దగానే కలుపుకోవాలి, అసలు లూజుగా అయితే అవ్వకూడదు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకుందాం. ఇంకైతే ఈ కలిపిన పిండిని ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మెత్తగా మెదుపుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకుందాం. అన్నిటినీ బాల్స్లో చేసుకోవాలి. చేసుకున్న బాల్స్ అని ఒక చపాతీ రోల్ చేసేది ఉంటుంది కదా, ఆ చెక్క పైన వేసేసి మనం రౌండ్గా అయితే మనం చపాతీలా చేసుకోవాలి. చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా మనం చపాతీలు చేసుకున్నాం కదా, వాటిని అన్నిటినీ ఒక చపాతీ పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పిండి జల్లుకొని ఇంకో చపాతీ అయితే పెట్టుకుంటున్నాను. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కొంచెం పిండి జల్లుకొని సేమ్ ముందు ప్రాసెస్ లాగే చేసుకోవాలి. 2 కూడా చేసుకోవచ్చు. నేనైతే 3 చూపిస్తున్నాను. మీకు వీలైనంత వరకు ఎంత పలుచగా వస్తే అంత పలుచగా చేసుకోవాలి. దీన్ని పెనం పైన అయితే మనం లైట్గా కాల్చుకోవాలన్నమాట. జస్ట్ నార్మల్గా లైట్గా కాలిస్తే సరిపోతుంది. ఇంకా రెండోది కూడా వేసేసాను నేనైతే. మొత్తం కాల్చుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక మనం వీటిని చపాతీలుగా చేసుకున్నాం కదా, వీటినైతే మనం విడదీయాలి. కొంచెం స్లోగా తీస్తే మనకి ఈజీగా అనేది చపాతీలు వచ్చేస్తుంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లోగా అయితే తీయాలి, లేదంటే చినిగిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తేనే మనకి ఇలా వస్తాయి, లేదంటే చిరిగిపోవడం అలాంటివి జరుగుతాయి. పూర్తిగా చల్లారనివ్వాలి ఫస్ట్ అయితే. ఇంకా పూర్తిగా చల్లారిపోయినాక తీసేసి ఇంకా ఒకటి దానిపైన ఒకటి పెట్టేసి చుట్టూ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను. ఏదైనా షార్ప్గా ఉండేది తీసుకుంటే ఫాస్ట్గా మంచిగా కట్ అవుతుంది. ఇంకైతే మొత్తం కట్ చేసుకున్నాక వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. కాకపోతే 3 పార్ట్గా అయితే మనకి చిన్న చిన్నగా బాగా వస్తాయి. నేనైతే పెద్దగా కావాలని చెప్పి 3 పార్ట్గా అయితే కట్ చేశాను. వీటిని సైడ్ ఎడ్జెస్ తీసాం కదా, వాటిని వేస్ట్ చేయొద్దు. వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు, లేదంటే పాకం పట్టేసైనా తినొచ్చు హ్యాపీగా. చాలా బాగుంటాయి. చూసారు కదా, సమోసా సీడ్స్ అయితే అయిపోయి. ఇంకప్పుడు సమోసా చేసుకోవడానికని మీడియం సైజ్ అయితే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వెజిటేబుల్ కట్టర్ ఉంది, అందులో వేసేద్దామనేసి పెద్ద పెద్ద పీస్గా అయితే కట్ చేస్తున్నాను. వెజిటేబుల్ కట్టర్లో వేసేసి దాన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా చిన్న చిన్న పీసులా అయితే కట్ అయిపోతాయి. చాకుతైనా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా వస్తుంది అనేసి అయితే నేను ఇందులో వేసాను. ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలోకి అయితే మనం కొద్దిగా సాల్ట్, కొంచెం కారం,
అలాగే జస్ట్ చిటికెడంత పసుపు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకేదైనా మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. కొంచెం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి డైజెషన్ బాగుంటుందని చెప్పి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను నేను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయినా చేసుకోవచ్చు, చేతితో అయితే ఆనియన్ కూడా పడుతుంది కాబట్టి బాగుంటుంది. మొత్తం కూడా ఈవెన్గా మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇంకా ఆనియన్స్ మొత్తానికి అయితే మసాలా అంతా పట్టించేసాను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుందాం. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు మైదా వేసుకొని వాటర్ వేసుకొని వంటలు లేకుండా అయితే కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. మనం ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే సమోసాలు చేసేటప్పుడు అంటించుకోవాలి కాబట్టి దానికోసం అనేసి ఇది చేస్తున్నాను. పూర్తిగా ఉండలు లేకుండా లిక్విడ్ కంటెంట్లో చేయాలి. మీరు ఎన్ని సమోసాలు అయితే చేయాలనుకున్నారో దానికి తగ్గట్టుగా 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసుకొని అయితే వాటర్ వేసుకొని నీట్గా అయితే ఇచ్చేసుకోవాలి. అందులోనే సాల్ట్ ఏమి యాడ్ చేయవసరం లేదు, జస్ట్ నార్మల్గా పైన అంటిస్తాం కాబట్టి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని సమోసాలు అయితే చేస్తున్నాను. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి సమోసా అనేది చేసేయడము. మనం ముందుగా ఆనియన్ అది కలిపి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అయితే పెట్టేయాలి. ఇప్పుడైతే మనం ముందుగా ఇది పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఎడ్జెస్ట్లు మొత్తం కవర్ చేసేసి మనం జస్ట్ ఫోల్డ్ చేసేస్తే సమోసా షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా సమోసా. ఇంకైతే అన్నీ అలానే చేసుకోవాలి. మొత్తం సేమ్ అలాగే సమోసాలాగా స్టఫింగ్ పెట్టేసి పిండి పెట్టేసి అతికించుకొని మొత్తం సమోసాలన్నీ ఇలా చేసుకొని తీసుకుందాం. ఒకటి 2 సార్లు చూస్తే నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయటకు పెట్టే కంటే హైజీనిక్గా మనం ఇంట్లో చేసుకొని పెడితే మనకి సాటిస్ఫై. అలాగే మనం ఏమి వేస్తామో మనకి తెలుస్తుంది అందులోని. బయట వాళ్ళు అసలు షాప్స్ నుండి తెస్తే ఏం వేస్తారో కూడా తెలియదు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేను యాజ్ టీజ్ చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అయితే ముందుగా మనము సైడ్ పీసెస్ కట్ చేసుకున్నాను కదా, వాటిని అయితే ముందుగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. వాటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చినాక సైడ్కి తీసేసి నేనైతే కారం సాల్ట్ చల్లేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా పంచదార ఉంటుంది కదా, పంచదారని వేసుకొని కొంచెం ఇలాచి లాస్ట్లో వేసేసి మనం ఆ పాకంలో మనం ఈ వేపు పెట్టుకున్న వేసేసి కలిపేసి పూర్తిగా చల్లారిపోయినాక విడదీసుకోవచ్చు. అలా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. వాటిని కూడా వేస్ట్ చేయవసరం లేదు. ఇంకైతే సమోసాలు కూడా వేసేస్తున్నాం, ఒకదానిపైన ఒకదాని నెక్స్ట్ ఒకటి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మనకి వేడివేడి సమోసాలు అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాగుంటాయి. ఇవి కూడా ఒకవైపు వేగాక రెండో వైపు టర్న్ తిప్పుకొని స్లోగా వేపుకోవాలి. అదే మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మనకి లోపల వరకు కుక్ అవుతుంది. ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయాలి.
ఇంకైతే సమోసాలు నాకు 2 వాయిల వరకు అవుతాయి. నేను వేసాను. మనం రెడీ చేసుకున్న షీట్లు అయితే ఏదైనా ఒక బాక్స్లో కవర్ ఏదైనా పెట్టేసి మనం 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా వెంటనే షీట్లు ఉన్నాయి కదా అని చెప్పి తీసేసి మనము సమోసాలు అయితే వేసుకోవచ్చు. ఇంకా దీన్ని కూడా సేమ్ అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో సమోసాలు అయితే వేసుకొని రెండో వైపు కూడా టర్న్ తిప్పేసి ఇంకా బాగా ఫ్రై అవనిచ్చి వీటిని కూడా బయటకు తీసేసాను. మనకు లైట్ గోల్డెన్ కలర్ అనేది రావాలి. బయటకు వచ్చినాక మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి లైట్ ఈ కలర్లో వస్తే మనం తీసేయాలి. లేదంటే మనము కొంచెం ఇంకా రెడ్గా అవ్వలేదని చెప్పి ఉంచితే ఇంకా అవి మళ్ళీ బయటికి తీసి కాసేపు ఉండేటప్పటికి మరి బ్లాక్ అయిపోతాయి. అలా అయితే చూడడానికి బాగోదు, తినడానికి కూడా మనకి నచ్చదు కదా. కాబట్టి కొంచెం లైట్గా ఉండేటప్పుడే తీసేయండి. పచ్చిమిర్చి కూడా నేను వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి సమోసాల కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం. పచ్చిమిర్చిని మనం మధ్యకి కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి జస్ట్ మనము సమోసా తినేటప్పుడు దీన్ని కూడా నంచుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం ఇట్లా. ఇంకైతే వీటిని వేయించేసి సమోసాలోకి అయితే తీసుకుంటున్నాను. ఇంతేనండి, మన వేడి సమోసాలు అయితే రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చూసారు కదా. ఇంకైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది చెప్పడం మర్చిపోవద్దు. ఇంకైతే ఉంటాను మరి. వేడి సమోసా. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.